హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హైమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో పూరీలోకి ఆలు కర్రీ చేస్తారు కదా, సేమ్ అదే స్టైల్లో పర్ఫెక్ట్గా హెల్దీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే బంగాళదుంపల్ని హాఫ్కి కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా ఉడికించుకుని పైన పొట్టు మొత్తాన్ని తీసేయండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బంగాళదుంపల్ని ఉడికించకుండా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఉడికిస్తే కుర్మా యొక్క టెక్స్చర్ కొంచెం చిక్కగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ని చీలికల్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక క్యారెట్ని కూడా కట్ చేసుకోండి. అలాగే పచ్చి బఠానీ ఉంటుంది కదా, దీన్ని కూడా ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్రని యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేయండి. మనం నానబెట్టుకున్న బఠానీ కూడా ఈ టైంలో యాడ్ చేస్తే త్వరగా కుక్ అయిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలోపు వేరొక గిన్నెలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇలా శనగపిండి వాటర్ని యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చిక్కగా హోటల్ స్టైల్లో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఫ్రై అయినాయి కదా, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇక్కడ ఈ కర్రీలో మనం కారాన్ని యాడ్ చేయమండి. కారం బదులుగానే పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ని సరి చూసుకోండి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కూర థిక్గా అవుతుంది. మనం శనగపిండి వాటర్ని యాడ్ చేస్తాం కదా, అందువల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. అంతేనండి, హోటల్ స్టైల్లో ఆలు కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా పూరీలోకి ఈ కర్రీని సర్వ్ చేసేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.